అందరికీ నమస్కారం. ఈరోజుటి మన కథ విధి ఆట. భయంగా ఆ ముసలావిడ కళ్ళు అటూ ఇటూ ఎవరినో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాయి. రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారంపై కూర్చున్న ఒక వృద్ధురాలు ప్రశ్నార్థకమైన కళ్ళతో వెళ్తున్న ప్రతి ఒక్కరిని ఏదో అడగాలని, ఏదో చెప్పాలని చూస్తోంది. అప్పుడే ఒక ట్రైన్ వచ్చింది. అందరూ ట్రైన్లో సీటు వెతుకుతూ వేగంగా అటూ ఇటూ పరిగెత్తుతున్నారు. అప్పుడు ఆ ముసలావిడ కూడా లేచి గట్టిగా కేక వేసింది, బాబూ సీను, సీను! ఆ మాతృమూర్తికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో పాపం. తన సంచి చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ రైలులోని ప్రతి బోగి వద్దకు వెళ్ళి శ్రీను, బాబు సీను అని కేక వేసింది. అంతలోనే రైలు కదిలింది. రైల్వే స్టేషన్లో నిశ్శబ్ద వాతావరణం. తాను ఎక్కడైతే మొదట కూర్చుందో మరలా అక్కడే వచ్చి కూర్చుంది. చాలాసేపటి నుండి ఆ ముసలావిడను గమనిస్తున్న ఓ సమోసా అమ్ముకునే యువకుడు ఆవిడ దగ్గరగా వచ్చి, ఏమైంది అమ్మా? ముసలావిడ భయంగా అతని వైపు చూసింది. పర్వాలేదమ్మా, నేను మిమ్మలను చాలాసేపటి నుండి గమనిస్తున్నాను. చెప్పండి, ఏమైంది? అటూ ఇటూ తిరుగుతున్నారు. మీతో పాటు ఎవరూ లేరా అన్నాడు. అప్పుడు ఆ ముసలావిడ, బాబూ ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఇక్కడి నుండి టికెట్ కౌంటర్ చాలా దూరం ఉన్నదా? అప్పుడు ఆ యువకుడు లేదే అన్నాడు. ఆ వృద్ధురాలు కుడివైపు చెయ్యి చూపిస్తూ, నా కొడుకు టికెట్ కౌంటర్లో టికెట్ కొనుక్కోవడానికి అక్కడికి వెళ్ళాడు. చాలాసేపయింది, ఇంతవరకు రాలేదు. అమ్మా, టికెట్ కౌంటరు కుడివైపు లేదు, నువ్వే చూడు, దగ్గరలోనే నీ ఎడమ వైపే టికెట్ కౌంటర్ ఉంది. లేదు, నా కొడుకు కర్నూలు వెళ్లే ఊరి టికెట్లు వేరే టికెట్ కౌంటర్లో కొనుక్కోవాలి, నేను వెళ్ళి తెస్తాను అని నన్ను ఇక్కడ కూర్చోపెట్టి వెళ్ళాడు. సమోసా అమ్ముకునే ఆ యువకుడికి కొంత సందేహంగానే అనిపించింది. అప్పుడే ఆవిడ, 3 గంటలయ్యింది, ఇంకా నా కొడుకు రాలేదు, ఇప్పుడు నేను ఏమి చేయాలి? అప్పుడు ఆ సమోసా అమ్మే యువకుడు, అమ్మ కంగారు పడకు, మీరు చాలాసేపటి నుండి ఇక్కడ కూర్చున్నారు, ఆకలిగా ఉండి ఉంటుంది అని ఆ యువకుడు 4 సమోసాలను పేపర్లో కట్టి ఇచ్చాడు. అప్పటికే ఆకలితో ఉన్న వృద్ధురాలు వణుకుతున్న చేతులతో సమోసా తీసుకుని, దేవుడు నీకు ఎల్లప్పుడూ మంచి చేయాలి అని అన్నది. అప్పుడు ఆ యువకుడు, సరే కాని నేను ఇప్పుడు ఇంటికి వెళ్లే సమయం అయ్యింది, నువ్వెక్కడికి వెళ్ళాలి చెబితే నేను టికెట్ కొనిస్తాను అన్నాడు. ఆ ముసలావిడ, నా కొడుకు వస్తే మళ్ళీ నా గురించి వెతుకుతాడు, నా కొడుకు ఇంకొద్దిసేపట్లో వస్తాడు, నువ్వెళ్ళు, నా గురించి కంగారు పడకు అనగా సమోసా అబ్బాయి సరే అమ్మా వస్తాను అని వెళ్ళిపోయాడు. అసలు ఈ ముసలి తల్లి ఎవరు? ఇక్కడ స్టేషన్లో ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె పేరు నిర్మలాదేవి. నిర్మలాదేవి గారికి 2 కుమారులు, చందు మరియు శ్రీను. భర్త కర్నూలులో పాల డైరీని నడిపేవాడు. సంపన్న కుటుంబం ఏమీ కాదు, కానీ కొడుకుల పెంపకంలో ఏమీ తక్కువ చేయలేదు. 2 కుమారులకు చదువు అంతగా అబ్బని కారణంగా పెద్ద కొడుకు తన తండ్రి ఫ్యాక్టరీని చూసుకునేవాడు. చిన్న కొడుకు ఏదైనా ఉద్యోగం చేసుకుంటానని హైదరాబాద్ వెళ్ళి చిన్న పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. నిర్మలాదేవి భర్త 2 నెలల క్రితం చనిపోయాడు. తన పెద్ద కొడుకుతో కలిసి కర్నూలులోనే నివసించేది. కానీ అక్కడ ఆమె పరిస్థితి పని మనిషిలా ఉంది. ఇంటి పనులు అంతా ఆవిడే చేసేది. అలాగే కొడుకు కోడలుతో మాటలు కూడా పడేది. ఆమె కొడుకు మరియు కోడలు ఆమెని అస్సలు గౌరవించరు. ఒకరోజు పాత్రలు కడుగుతున్న నిర్మలాదేవి ఫోన్ మోగింది. అటువైపు చిన్న కొడుకు శ్రీను. హలో శ్రీను, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది గొంతు విని. నేను బాగున్నాను, కానీ నీ కోడలు సారిక ఆరోగ్యం అస్సలు బాగలేదు. ఆమెకు 4-5 రోజులుగా జ్వరం వస్తుంది, అస్సలు తగ్గట్లేదు. అయ్యో అవునా, మంచి డాక్టర్ని సంప్రదించాలి, లేకపోతే బలహీనంగా తయారవుతుంది సారిక అన్నది నిర్మలాదేవి. ఏమో అమ్మా, నాకేమీ అర్థం కావటం లేదు, నువ్వు ఒకసారి హైదరాబాద్ రాకూడదా? కొంచెం ధైర్యంగా ఉంటుంది. నిర్మలాదేవి కోడలు ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం ప్రారంభించింది. సరే సీను, నేను వీలైనంత త్వరగా వస్తాను అని ఫోన్ కట్ చేసింది. నిర్మలాదేవి గారికి భర్త మరణించిన సమయంలో ఆమెకు బీమా డబ్బు వచ్చింది. ఇప్పుడు ఆమె 2 కొడుకులు మరియు కోడళ్ళు ఆ డబ్బు మీద కన్ను వేశారు. వాళ్లకు అమ్మ మీద ప్రేమ లేదు, కేవలం ఆ డబ్బు గురించి ఆవిడను ఇంట్లో ఉంచారు.
ఈ విషయం తెలియని నిర్మలా గారికి కోడలు ఆరోగ్యం గురించి విచారంగా ఉంది. సీను ఏమి తిన్నాడో పాపం అనుకుని ఇక్కడ కూడా పని మనిషిలాగే అన్ని పనులు చేస్తాను. వీళ్ళు ఏమైనా కిరీటం పెట్టారా? అస్తమాను ఏవో ఒక సూటిపోటి మాటలు. ఇక్కడ ఉండి వీళ్ళ మాటలు పడడం కంటే హైదరాబాదు వెళ్లి సీను వద్ద ఉంటాను అని ఆలోచిస్తుండగా ఆమె పెద్ద కొడుకు చందు ఇంటికి వచ్చాడు. కొడుకుతో, బాబు చందు, నేను రేపు హైదరాబాద్ వెళ్ళాలి, బస్సు టికెట్ తీయించు అన్నది. ఈ మాట విన్న చందు, ఎందుకు, ఏమైంది అని అడిగాడు. నిర్మలాదేవి, చిన్న కోడలు సారిక ఆరోగ్యం అస్సలు బాగోలేదని సీను ఫోన్ చేశాడు. కాస్త సహాయంగా ఉంటుందని నన్ను రమ్మన్నాడు. అది విన్న చందు కోపంతో గట్టిగా, ఈ రోజు వరకు నీ ప్రియమైన కొడుకు ఎప్పుడన్నా పిలిచాడా? ఈ రోజు పిలుస్తున్నాడంటే దానికి కారణం ఏమిటి? నాన్న మరణించాక వచ్చిన బీమా డబ్బులు కాజేయాలని చూస్తున్నాడు. అందుకే నిన్ను పిలిచాడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. నీ మీద ప్రేమతో పిలవట్లేదు వాడు, నీ డబ్బు మీద వాడి ధ్యాస అంతా. లేదు చందు, నిజంగానే సారిక ఆరోగ్యం బాగాలేదు. శ్రీను అలా ఎప్పటికీ ఆలోచించడు. ఓ, అయితే సరే అమ్మా, నీ బస్సు టికెట్ నేను తీస్తాను. కానీ నాన్నగారి బీమా డబ్బులు నాకు ఇచ్చి వెళ్ళు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు నీ ఖర్చు నాన్నగారి ఖర్చు మేమే భరించాము. అందుకే ఈ డబ్బు పైన మాకే హక్కు ఉంటుంది. నువ్వు డబ్బు తీసుకుని వెళ్ళావనుకో, శ్రీను ఖచ్చితంగా డబ్బంతా తీసేసుకుంటాడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. అప్పుడు నిర్మలాదేవి, అక్కడ కోడలి ఆరోగ్యం బాగాలేదు, నువ్వేమో బీమా డబ్బుల గురించి మాట్లాడుతున్నావు. సరే, నా ఖర్చుల కోసం కొన్ని డబ్బులు దాచుకుని మిగిలినవి ఇచ్చేస్తాను. ఇలా చెబుతూనే తన ఖర్చుల కోసం కొన్ని డబ్బులు తీసుకుని మిగిలినవి చందుకు ఇచ్చేసింది నిర్మలాదేవి. డబ్బు చేతిలోకి రాగానే చందు మరియు తన భార్య ముఖం వెలిగిపోయింది. వెంటనే చందు మరుసటి రోజు తల్లిని హైదరాబాద్ పంపడానికి టికెట్ తీశాడు. మరుసటి రోజు ఉదయం చాలా సంతోషంగా తల్లిని బస్ ఎక్కించాడు చందు. ఒకవైపు నిర్మలాదేవికి చిన్న కోడలి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తున్నా, మరోవైపు ఇన్ని సంవత్సరాల తర్వాత చిన్న కొడుకు ఇంటికి వెళ్తున్నా అని సంతోషంగా ఉంది. హైదరాబాదు బస్టాండ్లో దిగగానే ఎదురుగా సీను తల్లి కోసం వేచి చూస్తున్నాడు. తల్లి చేతిలో సంచి తీసుకుని, ఎలా ఉన్నావు అమ్మా అని అడిగాడు. చాలా సంవత్సరాల తర్వాత కొడుకును చూసిన నిర్మలాదేవి ఆనందంతో కౌగలించుకుని, నేను బాగానే ఉన్నాను, సారిక ఎలా ఉంది అని అడిగింది. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద అమ్మా అని ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. కోడలిని చూసిన నిర్మలా గారు, ఇక నేను వచ్చేశాను. రోజు నిన్ను కనిపెట్టుకుని నీకు జ్వరం తగ్గేదాకా నేనే నీ సేవ చేస్తాను. నీకు ఎలాంటి ఢోకా లేదు. తొందరగా జ్వరం తగ్గిపోతుంది చూడు అన్నది. కానీ అత్తయ్య గారు, నాకు సేవ కంటే ముందు మందులు ముఖ్యం. మరి మందులు ఎందుకు వాడలేదు? సారిక, అత్తయ్య, మందులు ఎలా తెస్తారు? మీ కొడుకుకు ఎలాంటి సంపాదన లేదు, అస్సలు తను పనికి వెళ్ళట్లేదు. ఇది విన్న నిర్మలాదేవి గారు, సారిక, నీకు మందులతో పని లేకుండా నేనిచ్చే నాటు వైద్యంతో జ్వరం తగ్గిపోతుంది. ప్రతిరోజు చెప్పిన విధంగానే చాలా ప్రేమగా కోడలికి కషాయం ఇవ్వటం, మంచి ఆహారం ఇవ్వటం, ఇంటిని చూసుకోవటం చేసేది నిర్మల. ఒకరోజు నిర్మలాదేవి గారు కూరగాయలు తేవటానికి బయటికి వెళ్ళింది. అప్పుడు సారిక భర్తతో, ఇదేంటండి, రోజు మీ అమ్మ కషాయం తాపించి నిజంగానే నన్ను మంచాన పడేసినట్టుందే. అరే, ఏం చేయమంటావు సారిక, అమ్మ మందుల కోసం కొంత డబ్బు ఇస్తుంది అనుకున్నాను. అందుకే నీకు అనారోగ్యమని డ్రామా ఆడాను. కానీ అమ్మ కషాయమని సొంత వైద్యం చేస్తుంది. మీ అమ్మ నుండి డబ్బులు లాగడం అంత సులువు కాదు. మనము ఏదన్నా ఆలోచించాలి. అప్పటి నుండి ఒకసారి శ్రీను, మరోసారి సారిక కొంత డబ్బు అవసరం ఉందని తీసుకునేవారు. నిర్మల కూడా ఏమీ అడిగేది కాదు. కొడుకుకు సంపాదన లేదు అని అడిగినంత డబ్బు ఇచ్చేసేది. తన కొడుకుకు సహాయం చేయడం తన బాధ్యతగా భావించింది నిర్మల. ఇంట్లో రోజు పని కూడా నిర్మలా గారితోనే చేయించేవారు. కోడలు ఆరోగ్యం బాగాలేదని నిర్మలాదేవి కూడా అన్ని పనులు చేసేది. ఇంట్లో అంట్లు తోమడం నుంచి వంట పనులు అన్నీ అత్తయ్యతో చేయిస్తూ, సారిక పోనీలే ఈ అనారోగ్యం సాకుతో పని మనిషి ఫ్రీగా దొరికింది అని సంతోషపడేది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు నిర్మలాదేవి గారు వంట చేస్తుండగా చేతిపై వేడి నూనె పడి ఆవిడ చేయి కాలింది. ఈ కారణంగా ఆవిడ పని చేయలేకపోయింది.
పని అంతా కోడలు సారికనే చూసుకోవలసి వచ్చింది. ఒకరోజు కొడుకు శ్రీను అన్నాడు, అమ్మా, ఈ నెల ఖర్చు బాగా పెరిగింది. నాన్నగారి బీమా డబ్బు నుంచి కొంత డబ్బు కావాలి. అప్పుడు నిర్మలాదేవి, శ్రీను, నా దగ్గర డబ్బు ఎక్కడ ఉంది? మీ నాన్నగారి బీమా డబ్బులు మీ అన్నయ్య తీసుకున్నాడు. నా ఖర్చుల కోసం తెచ్చుకున్న డబ్బులు ఇక్కడికి వచ్చాక సారిక మరియు నీకు రోజూ ఇస్తూనే ఉన్నా కదా. ఇప్పుడు నా వద్ద కర్నూలు వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. ఈ మాట విన్న శ్రీను కోపంతో, అంత డబ్బు అన్నయ్యకి ఎలా ఇచ్చావు? నా వాటా ఏమీ మిగిల్చలేదా నువ్వు? నువ్వు నా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎంత ఖర్చవుతుంది తెలుసా? ఇప్పుడేమో అంత డబ్బు ఖర్చయిపోయింది అంటున్నావు. నీకు తెలుసు నాకు సంపాదన ఎక్కువ లేదు. అయినా నాన్నగారి బీమా డబ్బు పెద్ద కొడుకుకే అంతా ఎలా ఇచ్చేస్తావు? సరే, అయితే నీ పెద్ద కొడుకుకి అంత డబ్బు ఇచ్చావు కదా, అయితే అన్నయ్య దగ్గరికే వెళ్ళిపో అన్నాడు. శ్రీను, సంపాదన ఎక్కువ లేనప్పుడు ఖర్చు ఎందుకు అంత చేస్తావు? భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించి డబ్బు ఆదా చేసుకోవాలి కదా అన్నది నిర్మలాదేవి. అంతలో చిన్న కోడలు సారిక, మీ ఉచిత ప్రసంగాలు వినడానికి ఎవ్వరూ లేరు ఇక్కడ. మా ఖర్చులకే గతి లేదు. ఇక మిమ్మల్ని పోషించడం మా వల్ల కాదు అన్నది. కొడుకు కోడలు నోటి నుండి ఈ మాటలు విని నిర్మలా గారి కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. శ్రీను, నువ్వు పిలవడం వల్లనే కదా ఇక్కడికి వచ్చాను. నా దగ్గర డబ్బు లేదు అని నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపో అంటున్నావు. కేవలం డబ్బు గురించే నన్ను పిలిచావా? నువ్వు మామూలుగా అడిగినా నేను డబ్బు ఇచ్చేసేదాన్ని కదా అని నిర్మలాదేవి ఏడవడం మొదలుపెట్టింది. అంతలో సారిక, ఈ నాటకాలు ఆపండి. మాకే తినడానికి లేదు, మిమ్మల్ని మా నెత్తి మీద కూర్చోబెట్టాలా అన్నది. శ్రీను కూడా, అమ్మా, నీ సంచి తీసుకో, తయారవ్వు, నిన్ను రైలు ఎక్కిస్తాను అన్నాడు. ఇద్దరి మాటలు విని నళిని గారు పెద్ద కొడుకు చందుకి ఫోన్ చేసి ఏడుస్తూ విషయమంతా చెప్పింది. అప్పుడు చందు, నిన్ను ఇన్ని సంవత్సరాలు చూసుకున్నాం, కొన్ని రోజులు అక్కడే ఉండిరా, వాళ్లకు కూడా నీ బాధ్యత ఉంది కదా. ఇక్కడికి ఇప్పుడే రావాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండు అని ఫోన్ పెట్టేశాడు. నీలిమ గారికి చుట్టూ చీకట్లు కమ్ముకున్నట్టుగా ఉంది. ఈ రోజు చూడటానికేనా ఇద్దరు కొడుకులను పెంచి పోషించి ఇంత పెద్దవాళ్లను చేసింది? ఈ రోజు తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టడం కూడా భారమయ్యింది వీళ్లకు. చివరికి వీళ్ళిద్దరూ ఏ జన్మ పరిహారం తీర్చుకుంటున్నారో నా మీద. దేవుడా, ఈ రోజు చూడటానికే నన్ను ఇంకా ఈ భూమి మీద ఉంచావా అని ఏడుస్తూనే ఉంది నిర్మలాదేవి. ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు ఆవిడకి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి కొడుకు కోడలు ఆవిడ సంచి తయారు చేసి, అమ్మా, నువ్వు కూడా తయారవ్వు, రైలు ఎక్కించి వస్తాను అన్నాడు సీను. లేదు సీను, నేను ఎక్కడికి వెళ్ళను. చందు నన్ను రావద్దు అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి? అలా ఎలా అంటాడు అన్నయ్య? నేను నీతో పాటే వచ్చి అన్నయ్యతో మాట్లాడతాను. రైలు వచ్చే సమయం అవుతుంది, తొందరగా పద అన్నాడు సీను. సీను, కానీ బస్సులో వచ్చాను కదా, బస్సులోనే వెళ్దాం అన్నది నిర్మల. నీకు బస్సు టికెట్ కొనేంత స్తోమత నాకు లేదు, రైలులోనే వెళ్దాం అని ఇద్దరు రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఇక్కడ కూర్చో, టికెట్ తెస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏమీ తోచక నిర్మలా గారు రైల్వే స్టేషన్లోనే కూర్చుంది. పగలు రాత్రి స్టేషన్లోనే నిర్మలాదేవి గడిపింది. కానీ కొడుకు ఆచీకి తెలియలేదు. ఆవిడకు ఎటు వెళ్లాలో తెలియక అక్కడే రాత్రంతా కూర్చుని ఉంది. మరుసటి రోజు ఉదయం సమోసా అమ్మే కుర్రాడు మళ్ళీ వచ్చాడు. అతను నిర్మలాదేవిని చూసి, అయ్యో అమ్మా, రాత్రంతా ఇక్కడే ఉన్నారా అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కొందరు సమాజ సేవ సంస్థ వాళ్ళు రైల్వే స్టేషన్లో భోజనం ప్యాకెట్లు పంచుతున్నారు. అప్పుడు సమోసా అబ్బాయి నిర్మలాదేవి గారికి ఒక ప్యాకెట్ ఇవ్వమని అడిగాడు. డబ్బులు లేక ఏమీ తినని నిర్మలాదేవి ఆకలితో అంతా భోజనం తినేసింది. ఇంకాస్త అన్నం దొరుకుతుందా అని అడిగింది. సంస్థకు చెందిన ఒక వ్యక్తి ఇంకొక ప్యాకెట్ ఇస్తూ, అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే పెద్దింటి వాళ్ళలా ఉన్నారు, మీరు ఏంటి ఇక్కడ? అప్పుడే నిర్మలాదేవి గారు జరిగినదంతా చెప్పారు. ఇక నేను ఇద్దరు కొడుకుల వద్దకు వెళ్ళను. ఇదంతా విన్న స్వచ్ఛంద సంస్థకి చెందిన వ్యక్తి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, నాతో పాటు స్వచ్ఛంద సంస్థ ఆశ్రమానికి రండి. మీ ఇద్దరు కొడుకులకు శిక్ష పడే వరకు మేము మీతో ఉంటాము అన్నాడు. అప్పుడు నిర్మలా గారు, నాకు ఎవరికీ శిక్ష ఇవ్వాలని లేదు, కానీ నేను మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళను.
అప్పుడు ఆ వ్యక్తి నిర్మలాదేవి గారి కథ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా తల్లి తండ్రి వారికి సర్వస్వం. అందుకే అంటారు తల్లి తండ్రి దైవంతో సమానం. కానీ పెద్దయ్యాక ఆ పిల్లలకు తల్లి తండ్రి భారంగా మారతారు. ఎందుకు? కొందరు తమ తల్లి తండ్రులను వృద్ధాశ్రమాలలో వదిలేస్తారు, కొందరు అస్సలు పట్టించుకోరు. అలాంటి ఒక ఘటనే ఈ 60 ఏళ్ల నిర్మలాదేవి గారి కథ అని అతను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. నిర్మలాదేవి గారిని వృద్ధాశ్రమంలో చేర్చి సంస్థ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆశ్రమంలో చేరిన 4-5 రోజుల తర్వాత నిర్మలాదేవి గారిని అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి వచ్చి, అమ్మా, నిన్ను చూడటానికి నీ కొడుకు కోడలు వచ్చారు అన్నాడు. సంతోషంతో, ఎలాగైతేనేమి, చివరికి నా కొడుకుకు నా మీద ప్రేమ కలిగింది అని బయటికి వచ్చింది నిర్మలాదేవి. కానీ బయట నిలబడి ఉన్న 30 సంవత్సరాల యువకుణ్ణి, అతని భార్యని చూసి ఎక్కడో పొరపాటు జరిగినట్లుంది, వీళ్ళు ఎవరో నాకు తెలియదు అని వెనుతిరిగింది. అంతలో నిర్మలమ్మ, నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు ఆ యువకుడు. ఈ గొంతు సూర్యది కదా అని నిర్మలాదేవి గారు కాస్త తదేకంగా చూస్తూ దగ్గరగా వెళ్ళింది. ఎంత పెద్దవాడివి అయ్యావురా సూర్య, ఎలా ఉన్నావు? నిన్ను చివరిసారి 15వ ఏట చూశాను. సూర్య ఒక అనాథ. కర్నూలులోని గుడి దగ్గర సూర్యకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు చూసిన నిర్మలాదేవి గారు మరియు ఆవిడ భర్త చిన్న పిల్లవాడు ఈ వయసులో అడుక్కోవటం ఏమిటని వాళ్లతో రమ్మన్నారు. మేడం, ఏదైనా పని ఇవ్వండి, అప్పుడే వస్తాను అన్నాడు సూర్య. సరే అయితే మా పాల డైరీలో పని చేద్దువులే, మాతో పద అని సూర్యని ఇంటికి తీసుకెళ్లి ఒక మంచి స్కూల్లో చేర్పించారు. సమయం దొరికినప్పుడు సూర్య కూడా పాల డైరీలో సహాయం చేస్తూ ఉండేవాడు. కానీ పెద్ద కొడుకుకు సూర్య అంటే అసూయతో ఉండేవాడు. ఎప్పుడైతే పాల డైరీ బాధ్యతలు చందు చేతికి వచ్చాయో వెంటనే దొంగతనం అంటగట్టి సూర్యని పాల డైరీ నుండి వెళ్ళగొట్టారు. అప్పుడు సూర్య 15 సంవత్సరాల పిల్లవాడు. అప్పటికీ నిర్మలాదేవి గారు చెబుతూనే ఉన్నారు సూర్య అలాంటి వాడు కాదు అని. ఎవ్వరూ ఆవిడ మాటలు పట్టించుకోలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత సూర్యను చూసిన ఆవిడ సంతోషానికి హద్దులు లేవు. అప్పుడు సూర్య, ఏంటి నిర్మలమ్మ, నీకు సూర్య గుర్తు రాలేదా అంటూ నిర్మలా గారి కాళ్ళు మొక్కుతూ, ఈవిడ నీ కోడలు అని తన భార్యని పరిచయం చేశాడు. తను కూడా నిర్మలా గారికి కాళ్ళు మొక్కింది. అసలేమైంది? వృద్ధాశ్రమంలో ఉన్నావేంటి? నిన్ననే నేను మొబైల్ ఫోన్లో నీ కథ చూశాను అన్నాడు. అందుకే పరిగెత్తుకు వచ్చాను. విధి ఎంత విచిత్రం చూశావా? ఎవరికైతే తల్లి ఉంటుందో వాళ్ళకి తల్లి విలువ తెలీదు. నాలాంటి అనాథను తల్లి ప్రేమ కోసం బాధపడుతుంటారు. నిర్మలమ్మ, ఇప్పుడు మీరు మాతో ఇంటికి పదండి, మాతో కలిసి ఉండండి. లేదు సూర్య, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టకండి. నిర్మలమ్మ, చిన్నతనంలో నన్ను అమ్మవై పెంచావు, ఆ రుణం నన్ను తీర్చుకోనివ్వు. అంతలో సూర్య భార్య కూడా, అమ్మ, మాతో పాటు రండి, మాకు అమ్మ ప్రేమనివ్వండి. ఇద్దరూ నిర్మలాదేవి కాళ్ళ మీద పడి బ్రతిమాలారు. ఇద్దరూ భార్యాభర్త పదే పదే ప్రాధేయపడడంతో నిర్మలాదేవి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇద్దరినీ కౌగలించుకొని చాలా ఏడ్చిన నిర్మలాదేవి గారు వారితో వెళ్ళడానికి తయారయ్యింది. ఈరోజు సూర్యకు అమ్మ ప్రేమ దొరికింది. అలాగే నిర్మలాదేవి గారికి ఒక కుటుంబం కూడా దొరికింది. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.